అన్నా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వరూపం చూపించాడు. అంటే గోదావరి స్లాంగ్ లో డైలాగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ అల్టిమేట్ అంతే. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. కంక్లూజన్ ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్ లో. చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, పుష్ప సినిమా రేంజ్కి వెళ్ళిపోద్ది. అసలు ఈ సినిమాతో విశ్వక్సేన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒకటే పుష్ప తగ్గేదిలే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ సూపర్ అంటే సూపర్ సినిమా. మామూలుగా లేదు సినిమా, మెంటల్ ఎక్కించాడు విశ్వక్సేన్ అన్న. సినిమాలో భయ్యా ఒక్కటే ఉంది లిప్ లాకు. ఈ సినిమా ఇట్టని పబ్లిక్ టాకు. ఈ సినిమాలో హీరో రాకు. ఫస్ట్ రివ్యూ కట్టండి. సినిమా బాక్స్ ఆఫీస్ పైన రావడం కాదు, సినిమాకి రివ్యూ కూడా కావాల్సిందే. సినిమాలో కత్తి కట్టినాడో నాకు తెలియదు కానీ, ఆచారం ఉందో లేదు కానీ, బాక్స్ ఆఫీస్ కి సినిమాకు మటుకు రివ్యూ ఖచ్చితంగా కట్టాల్సిందే. అది నేనే, అర్థమైందా? ఇండియన్ వ్యాంపైర్. సో టైగర్ దాస్ ఫలక్నుమా దాస్ కాదు, బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరు అని అంటే మన విశ్వక్సేన్. అట్లా సినిమా సూపర్ అండి. ఇందులో రాధిక మోసం ఏం చేయలేదు, సపోర్టే చేసింది. సో మన విశ్వక్సేన్కి కాల్చేటప్పుడు ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ సూపర్గా ఉంది. అంజలి గారిది క్యా మాల్ హై అంజలి. మా ఫస్ట్ హాఫ్లో చూస్తే మటుకు నరాలు జివ్వని ఎగిరే. నాకు కూడా ఎలా ఉందా ఇవాళ ఉన్నది ఒకటే సినిమా అన్న. నాకు తెలిసి 4-5 సినిమాలు రిలీజ్ అయింది కానీ 4-5 సినిమాలు ఇదే బెస్ట్ అంటే వేరే ఏ సినిమా లేదు. ఒకటే విశ్వసేన్ అన్న సూపర్ గా చేశాను. నిజంగా సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ గా చిన్న క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పంచ్ డైలాగులు అలాగే రాజకీయం గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. టోటల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ వెళ్ళిపోయింది కానీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. మోగిపో దాని సాంగ్ కూడా చాలా బాగుంది. సూపర్ అంటే ఒక యూత్ గా వచ్చి సినిమా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. నెరీ బోర్ అనేది మాత్రం అయితే ఎక్కడ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది.